హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణోదయ వెజ్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం బూందీ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఈ బూందీ కర్రీ చపాతీల్లోకి, రైస్లోకి, పిండిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక బూందీ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. బూందీ కర్రీ తయారీకి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ పోపు వేగేలోపు ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కట్ చేసుకుని అట్టే పెట్టుకోవాలి. ఈ పోపు ఈ విధంగా వేగిన తర్వాత మనం కట్ చేసి అట్టే పెట్టుకున్న ఈ టమాటాలు, ఉల్లిపాయలు మొత్తం అన్నింటినీ దీనిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. బూందీలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి తగ్గించుకుని వేసుకోవాలి. తక్కువైతే చూసుకుని అప్పుడు కలుపుకోవచ్చు. కాసేపు దీని మీద మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. చూసారుగా, ఉల్లిపాయ, టమాటాలు ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు బూందీ తీసుకుని ఈ ఉడికిన ఉల్లిపాయలు, టమాటాలలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, ఒక చిన్న గ్లాసుడు మంచినీళ్ళు పోసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మీకు ఇష్టం ఉంటే దీనిలోనే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని కలుపుకోవచ్చు. ఇందులో చిన్న గ్లాస్ వాటర్ పోయడం వలన మొత్తం ఉప్పు, కారం అంతటికి పట్టి బూందీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన బూందీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ బూందీ కర్రీ రైస్లోకి, చపాతీల్లోకి, ఉప్పుడు పిట్టలోకి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన బూందీ కర్రీ తయారీ విధానాన్ని చూసారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.